వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొబైల్ చోరీ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్. నిందితుడి వద్ద నుంచి 1,92,00,000 విలువ చేసే సొత్తు స్వాధీనం. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు. విచారణ చేపట్టిన బ్లూ కోట్ సిబ్బంది. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం. మూలపేట పోర్టు నిర్వాసితుల భూములను పరిశీలించిన సిపిఐ బృందం. ₹1,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో మొబైల్ ఫోన్స్ చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేశామని మాదాపూర్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు. నిందితుని వద్ద నుండి భారీగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సెల్ ఫోన్స్ చోరీ చేసే ముఠా నగరంలో అమ్ముతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆక్వీడు ప్రాంతానికి చెందిన ఆకాష్, సన్నీ, వంశీలు మొబైల్ ఫోన్లను చోరీ చేసి హైదరాబాద్లోని ఆసిఫ్, అర్షద్లకు అమ్ముతున్నారు. ఆసిఫ్, అర్షద్లు వాటిని తిరిగి రామంజీకి విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి చోరీ చేసిన మొబైల్ ఫోన్లను నగరానికి తీసుకుని వచ్చి సాఫ్ట్వేర్ను మార్చేసి రామంజీకి విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో రమణ్జీను రాయదుర్గంలో అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ₹1,92,00,000 విలువ చేసి 563 మొబైల్ ఫోన్లను, హుండాయ్ క్రెటా కార్, 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎవరైతే రిసీవర్స్ ఫస్ట్ దొంగతనం చేస్తారు, కొంతమంది ముగ్గురు దొంగతనం చేసి ఆ 2 రిసీవర్లకు ఇస్తారు. ఆ 2 రిసీవర్ల దగ్గర నుంచి ఇతను తీసుకుంటాడు. తీసుకొని IMEI ఎరేజ్ చేసి వేరే వాళ్ళకి అమ్ముతుంటాడు. సో ఇతని పని ఏంటంటే వచ్చిన మొబైల్ ఫోన్స్ తీసుకోవడము, సాఫ్ట్వేర్ చేంజ్ చేయడము, తర్వాత వేరే వాళ్ళకి అమ్మడము. అదే ఇతని పని. మనకి 563 మొబైల్ ఫోన్స్లో 250 వరకు కూడా IMEI నెంబర్స్తో ట్రేస్ చేసాము. అది కూడా కొన్ని రోజులలో ఎవరైతే రైట్ఫుల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి మనం డెలివరీ చేయడం జరుగుతుంది. మిగిలిన IMEI అనేది IMEI నెంబర్ అనేది సాఫ్ట్వేర్లో చేంజ్ చేశాడు. అంటే కొత్త నెంబర్ ఏం రాలేదు. వెబ్సైట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దాంట్లో ఎవరిదైనా మొబైల్ ఫోన్ పోతే లేకుంటే దొంగలించబడితే దాంట్లో మనం వెళ్ళి మన మొబైల్ ఫోన్ యొక్క IMEI నెంబర్ ఎంటర్ చేస్తే అది బ్లాక్ చేస్తారు. సో దట్ పోయిన మొబైల్ ఫోన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా మొబైల్ ఫోన్ పోతే నేను దాంట్లో CEIRలో బ్లాక్ చేస్తే అది బ్లాక్ చేస్తారు. దాని తర్వాత నాకు ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ దొరికితే ఐ కెన్ అన్బ్లాక్ ఇట్. సో అందరూ కూడా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మొబైల్ ఫోన్స్ పోయిన సందర్భంలో CEIR వెబ్సైట్లో ఎంట్రీ చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మనము ఒక 563 స్మార్ట్ ఫోన్స్ హోర్డింగ్ చేస్తున్న అఫెండర్ని పట్టుకున్నాము. ఇతని డీటెయిల్స్ ఏంటంటే, ఇతను వచ్చేసి రామంజీ అని కడప అతను నేటివ్, కాకపోతే ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు, ఎల్బీనగర్ ప్లేస్లో. ఇంతకుముందు కూడా 2016లో షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక FIR అయింది. ఇతను ఒక 6 years RTCలో కండక్టర్ లాగా పనిచేశాడు. దాని తర్వాత 2016 కొన్నేమో మొబైల్ ఛార్జ్ అయింది, కొన్ని మొబైల్ ఇంకా సార్ లుక్ హియర్. ఓకే. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువులు తారుమారు కావటం కలకలం సృష్టించింది. SNCU సిబ్బంది సుమిత్ర బాబును సునీతకు అప్పగించారు. గంట తర్వాత సుమిత్ర కుటుంబ సభ్యులు గుర్తించి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జరిగిన తప్పును వైద్య సిబ్బంది తెలుసుకుని సునీత దగ్గరి బాబును సుమిత్రకు అప్పగించి మరోసారి ఈ విధంగా జరగకుండా చూస్తామని హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. విషయం తెలుసుకున్న బ్లూ కోట్స్ సిబ్బంది వెంటనే హాస్పిటల్కు చేరుకుని విచారణ చేపట్టారు.
చేసిన అంటే ఇప్పుడు ఒక్కరు కాదు కదా, ఇప్పుడు మీ బేబీ అంటే మీకు ఇంపార్టెంట్. మనకేంటి అని అంటే డెలివరీ అయిన వాళ్ళు 20-30 మంది ఉంటున్నారు, పిల్లలు 10-20 మంది పైన ఉంటున్నారు. ఇలా కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నానికి నీకు ఇప్పుడు నీకు జరిగింది అన్యాయం మాకు జరిగిందా చెప్పినట్టు ఇప్పుడు వేరే ఇష్యూ లేదు. ఇప్పుడు మా వార్డ్ అనేసి ఐడెంటిఫై చేసిన ఇలాంటి వాడు అదే వార్డు పోతే మా పరిస్థితి ఏంది? చెప్తారండి ఎప్పుడైనా బయటికి పోతే మా పరిస్థితి లోపల తెలిసింది కాబట్టి తెలిసింది, బయట మేడం ఆ పిల్లగాడులో పిల్లల్ని ఆయాసిస్తారా వాళ్ళు నర్సు వాళ్ళు ఇస్తారా మా చేతికి? ఆయా పని ఏంది? ఆయా మాపు కొట్టాలా, జాడు కొట్టాలా? చేసే చేతులతో మా పిల్లలు బాగుంటారు మేడం. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వరరెడ్డి, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తాతా మధు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కరెంటు మీద చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడంతో రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటున్నారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు మా ప్రభుత్వంలోని ఎవరూ పాల్పడలేదు. ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. దాంతో ప్రజలు హర్షిస్తారేమనేటువంటి ఒక బహుశా ఒక దురభిప్రాయం ఉన్నట్లుంది అతనికి, లేదా తప్పుడు అభిప్రాయం ఉన్నట్లుంది. అది 100% అదే బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నమాట. అంశాల వారీగా ఒక సైద్ధాంతిక ప్రాతిపదికన సంస్కారంతో వినయంగా వినమ్రంగా ఏ వాదనైనా ఎవరైనా వినిపించవచ్చు. అది చట్టసభలో కానీ బయట కానీ ప్రజల్లో కానీ సందర్భోచితంగా కొన్ని సెటర్లు ఉంటాయి. ప్రజలకు అంశాలు ఎక్కించడానికి కొన్ని సందర్భాలు కొంత ప్రత్యేకంగా నాయకులు ప్రజాబోధం సంతబొమ్మాలి మండలంలో ఉన్న మూలపేట విష్ణు చక్రం గ్రామాల ప్రజల సమస్యలపై చర్చించడం జరిగింది. అనంతరం విశ్వసముద్ర కంపెనీ ప్రైవేట్ సైన్యం 200 మంది పోలీసులతో ఈ నెల 3వ తేదీన నిర్వాసితుల వ్యవసాయ భూములను జేసీబీలతో నాశనం చేసి గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారు. అనంతరం గ్రామాల నిర్వాసితులతో కలిసి ధ్వంసమైనటువంటి భూములను పరిశీలించి గ్రామ ప్రజలను ఉద్దేశించి సిపిఐ పార్టీ నాయకులు చాపర వెంకటరమణ, మెజ్జాడ యుగంధర్, కొన్న శ్రీనివాసరావు, గ్రామ నాయకులు జీరు సుందర్రావు, నారం నాయుడు, కేశవరావు తదితరులు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. నిర్వాసితులు న్యాయమైన సమస్యలు అధికారులు గ్రామ ప్రజలతో చర్చించి ప్రతి ఎకరాకు 50 లక్షల పంటను ధ్వంసం చేసిన భూములకు ఎకరాకు ₹1,00,000 వరకు ఇవ్వాలని, నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ప్రతి ఎకరాకి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి ఎకరాకి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. కట్ ఆఫ్ డేట్ 2025 వరకు పెంచాలి. కట్ ఆఫ్ డేట్ 2025 వరకు పెంచాలి. కట్ ఆఫ్ డేట్ 25 వరకు పెంచాలి. నిర్వాసితుల న్యాయమైన సమస్యలు వెంటనే నిర్వాసితుల న్యాయమైన సమస్యలు వెంటనే నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిర్వాసితుల న్యాయమైన సమస్యలు వెంటనే స్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఎన్నికల్లో కూడా ఆయన చెప్పారు, కులం చూడను, మతం చూడను, రాజకీయాలు కూడా చూడను, రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ప్రజలందరూ నాకు ఒకటే అన్నారు. కానీ మూలపేట పోర్టు శంకుస్థాపన చేసిన తర్వాత మరి ఈరోజు పరిస్థితులు ఈ గ్రామాల్లో చూస్తుంటే విధ్వంసం, చాలా భయానకమైనటువంటి పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, అలాగే విశ్వసముద్ర ప్రైవేట్ సైన్యము కలిపి దౌర్జన్యంగా ఆకుబట్టలు జేసీబీలు తెచ్చి నుల్లించి 200 మంది పోలీసులు, ప్రైవేట్ సైన్యము కలిపి వర్గాన్ని అన్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా అందరితో మాట్లాడి ఐకమత్యంతో తిప్పికొడతాం. ఇది మంచి పద్ధతి కాదు. రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పేరు చెప్పి రైతాంగ పక్షపాత ప్రభుత్వం అంటారు.
రైతులనేమో పోలీసు వాళ్ళని తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఇక్కడ సమస్య ఈరోజు కూడా బయటికి వెళ్లకుండా చేసి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్య బయట ప్రపంచానికి తెలియజేస్తాం. అన్ని రాజకీయ పక్షాలని కలుస్తాం. ఒక ఐక్యతతో అన్ని రాజకీయ పక్షాలతో ఈ ప్రజా పోరాటాన్ని, మూలపేట పోర్టు ప్రజా పోరాటాన్ని ముందుకు నడిపే వాళ్ళ సమస్యల మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు పాముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఎఫ్ఐగా గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాము. మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా 193 మంది ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఫిషరీస్ అసిస్టెంట్లు, ఫిషర్మెన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇట్లా 193 మంది గత 6 సంవత్సరాలుగా అన్ని విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము. మాకు అప్పటి నుంచి ఎట్లాంటి శాలరీస్ కూడా ప్రతి నెల శాలరీస్ లేకున్నా కూడా టీఏడిఏలు ఇట్లాంటివి ఏం లేకున్నా మా సమస్యలన్నిటిని కూడా పక్కకు పెట్టేసి కేవలం పని మాత్రమే, వాళ్ళు చెప్పిన పని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని 6 సంవత్సరాలుగా అందరం విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఫీల్డ్ లెవెల్లో కానీ ఆఫీస్లో కానీ అన్నీ చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి న్యాయం కూడా జరగలేదు. ప్రతి దాంట్లో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయినా కూడా ఇప్పటివరకు పనులు చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఇప్పటివరకు న్యాయం జరగకపోయేసరికి మేము గత 7 రోజులుగా ఈ శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్లో ఇట్లా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మళ్ళీ నిరసన తెలియజేస్తున్నాము. శాలరీస్ లేకున్నా కూడా ఇవన్నిటినీ కూడా ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పుడు ధర్నా చేస్తున్నామంటే అందరికీ ఫ్యామిలీస్, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడనో ఇంకా ఎవరికో అప్పచెప్పేసో ఇంట్లోనో పెట్టేసి ఇట్లా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఇప్పటికి కూడా మాకు ఎట్లాంటి రిజల్ట్, సొల్యూషన్ అనేది ఎవరి దగ్గర నుంచి ఒక హామీ అనేది ఇప్పటికీ రాలేదు. మళ్ళీ ఏంటంటే ఇదివరకు సీఎం గారు అందరినీ పర్మనెంట్ చేస్తామని, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అని అనేసరికి మేము కూడా ఆశతోని ఈ జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కానీ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి హామీ రాకపోయేసరికి ఇట్లా మత్స్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే, మత్స్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే, ప్రభుత్వం వెంటనే కావాలి 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 కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, మత్స్యశాఖలో పనిచేస్తున్న అవుట్స్ వెంటనే, ప్రభుత్వం వెంటనే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 7 రోజులుగా మత్స్యశాఖలో పనిచేస్తున్నటువంటి 193 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మా యొక్క ఉద్యోగాలను తక్షణమే పర్మనెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, గౌరవ సెక్రటరీ గారిని, గౌరవ కమిషనర్ మత్స్యశాఖ గారిని మీ అందరం కూడా విన్నపం తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ, సమీకృత మత్స్యాభివృద్ధి పథకము, PMSY, BRS ఇలా పలు రకాల పథకాలను 5 లక్షల మత్స్యకార గుర్తింపు పొందిన వాళ్లకు మరియు అదేవిధంగా మత్స్యరంగంలో ఉన్నటువంటి 40 లక్షల మంది అసంఘటిత మత్స్యకారుల కుటుంబాలకు, వారు మాత్రమే కాకుండా 4,000 మంది మత్స్య రైతులకు అన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్లో వారికి చేరవేయడంలో ఈ మత్స్య కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా కీలకంగా ఉన్నారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో మత్స్య అభివృద్ధిలో ఒకనాడు వేరే రాష్ట్రంలో నుంచి చేపలను దిగుమతి చేసుకున్నటువంటి మన రాష్ట్రము ఈ రోజున వేరే రాష్ట్రాలకు, దేశాలకు మన యొక్క చేపలను ఎగుమతి చేసే స్థాయికి వేయడంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలియపరుస్తూ మా యొక్క శ్రమను, కష్టాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే మా యొక్క ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం తెలియజేస్తూ కోరడం జరుగుతున్నది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ముస్లిం కటికలు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇందులో ముఖ్యంగా మహబూబ్ షా దర్గా వద్ద గల ముస్లిం కటికల శ్మశాన వాటికకు బ్రౌన్ వాల్ లేనందున అక్కడ పందులు పశువులు అపరిశుభ్రతం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి ఒక బ్రౌండీ వాల్ నిర్మించాలని చెప్పి వారు కోరారు. మటన్ మార్కెట్ దగ్గర మంచినీటి సదుపాయం కల్పించాలని మరియు ముస్లిం కటికలకు ఒక కమిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్ రుబీనా నజీబ్, వైస్ చైర్మన్ అహీర్ పరశురాం, మాజీ ఎంపీటీసీ సయ్యద్ ముజమ్మిల్, ముస్లిం కటికలు ఇతర నాయకులు పాల్గొన్నారు. 100% ये जो 2023 का इलेक्शन है उसमें भी आप सब लोगों की दुआ से 100% मैं जीतूं। कल सेंट्रल इंटेलिजेंस रिपोर्ट से कल रात में 12 साढ़े 12 बजे मेरा दोस्त ने वहां का रिपोर्ट भेजा है। नारायणगढ़ में 57% वोट बीआरएस पार्टी को है, 48% वोट कांग्रेस को है, 11% वोट बीजेपी को है, बाकी का 5% वोट अदर सबके है। इतना अच्छा रिजल्ट है। लेकिन ये इलेक्शन में छोटा चीज भी रिजल्ट को नीचे ऊपर कर सकते, पलटी कर सकते, तो छोटा भी मसला भी पलटी कर सकते। इसलिए यहाँ पर मैं कंट्रोवर्सीज में अभी नहीं जाना चाहता। वो भी क्यों मेरे लिए नहीं, मेरा इरादा क्या है, नारायणगढ़ को बदलना है, अभी बदल के बताया वो एक मुर्गी कुपम बोलते हैं ना, मुर्गी कुपम बोले तो क्या बोलते हैं, क्या बोलते सर, गंदगी से निकाल के नारायणगढ़ को मिशनरी चमकने की तरफ जैसा करेंगे बोलते मेरा इरादा है। मेरे को नजरअंदाज करे थे लोग नारायणगढ़ वाले, अरे इन्होंने क्या करेंगे, बड़े बड़े लोग नहीं करे, इनसे क्या होता होगा। अभी तक भी बहुत करके दिखा है और पूरा करने का है, पूरा करने के लिए मैं आगे चलना है, कमाने के लिए नहीं और कुछ करने के लिए नहीं। इसलिए मैं आप लोगों का दुआ मांगू, थोड़े दिन के लिए, चंद दिन के लिए आप लोग सब्र करिए, इंतजार करिए, थोड़े दिन के 100% को मसला मैं निकालूंगा। చంద్రశేఖర్ గారు సీఎం గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు దానికి ధీటుగా మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులకు చూసి అన్ని కులాల మతాల అతీతంగా ఈరోజు సేవ చేస్తున్న ఎమ్మెల్యే మా భూపారెడ్డి అవన్నీ గమనించి నారాయణఖేడ్ పట్టణంలోని ఖురేషీ బ్రదర్స్ ఎంబీబీ ఎంబడో ఎంతోమంది ఈరోజు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారం వల్ల వాళ్ళు పడుతున్న ఖురేషీ బ్రదర్స్ పడుతున్న కష్టాలకు 100% నేను తీస్తానని సూటిగా మంచిగా వాళ్ళకు చెప్పడం జరిగింది. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఖురేషీ బ్రదర్స్ అంటే నారాయణఖేడ్లో చాలా బీద పడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి చూస్తాం మేము నారాయణఖేడ్ టౌన్లో కానీ బయట కానీ ఖురేషీ బ్రదర్స్ అంటే చాలా గరీబులు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకు ముంగట తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలో మనం చేద్దాం. రాబోయే సుమారు 200 మంది గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితమై ఈరోజు పార్టీ కాండువా వేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో గిట మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్న ఉద్దేశంతో రాబోయే రోజులలో గిట గౌరవ భూపాల్ రెడ్డి గారికి అండగా నిలుస్తామని మైనార్టీ సోదరులు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాల గిట ఆకర్షితమై నారాయణఖేడ్ పార్టీలో చేరడం మా అందరికీ సంతోషకరంగా ఉంది. మరి వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని ఈ సభా వేదికగా మేమందరము తెలియజేసుకుంటున్నాము. ఇంతకు అందరూ మా పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఇక మున్సిపల్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన వేతనాలను కూడా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్మిక సంఘ కార్యదర్శి ఎండి
ఉస్మాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, మున్సిపల్ కార్మికులు సంఘం నాయకుడు బర్లా లక్ష్మణ్, ఐఎఫ్టియు అధ్యక్షుడు చింతా భూమేశ్వర్, ఏఐటియుసి రామిళ్ల రాంబాబు, మున్సిపల్ బీడీ కార్మికులు శ్రీకాంత్, వాజీద్, నర్సయ్య, పోచయ్య, పోసెట్టి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. కేంద్ర ప్రభుత్వం మిశ్ర కార్మిక చట్టాల వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు జయప్రదం చేయండి. ఆగస్టు 9-10 జరిగే మహాధర్నాలను, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా జరిగే ఆగస్టు 9-10 జరిగే మహాధర్నాలను, 9-10 జరిగే మహాధర్నాలను, సమాన పనికి సమాన వేతనం, కార్మికులందరి పర్మనెంట్, కార్మికులందరి పర్మనెంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేది కనీస పెన్షన్ 10,000 రూపాయలు. వ్యాప్తంగా 9-10 ఆగస్టు 2023న మహాపడావ్ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈరోజు 9వ తారీఖున మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయము మహాధర్నా విజయవంతంగా కొనసాగుతున్నది. రేపు కూడా ఈ మహాధర్నా విజయవంతంగా కొనసాగాలని చెప్పి కార్మికులకు పిలుపివ్వడం జరుగుతున్నది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కార్యక్రమాలు రూపొందించుకొని కార్మికులకు, ఉద్యోగులకు నష్టదాయకమైన కార్మిక చట్టాల్ని తీసుకురావడం జరుగుతున్నది. 44 కార్మిక చట్టాన్ని 4 కోడ్లుగా మార్చి వాటిని యాజమాన్యానికి అనుకూలంగా మార్చడం అనేది జరిగింది. వాటిని రద్దయ్యేంత వరకు కూడా తీవ్రంగా దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. అట్లాగే పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అని 2 విధాల్లో కార్మిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ ని నిర్వీర్యం చేయడానికి మొత్తం పబ్లిక్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగ కార్మికులకు జీతభత్యాలు ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ పద్ధతి అని, ఇంకా ఇతరత్ర పద్ధతుల ద్వారా జీతభత్యాలు తగ్గించేసి వారికి ఇచ్చే వేతనము పర్మనెంట్ గా ఉన్న వాళ్ళకంటే తక్కువ ఇచ్చి కొనసాగిస్తున్నారు. దానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారులకు ఇరువైపులా మలుపుల వద్ద పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో ఎల్విన్పేట ఎస్ఐ షణ్ముఖరావు ప్రత్యేక చొరవ తీసుకుని జేసీబీతో దగ్గరుండి పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రధాన రహదారి మార్గంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని పిచ్చి మొక్కలను తొలగించినట్లు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. అదేవిధంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నెమ్మదిగా వెళ్లి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలను ఎస్ఐ షణ్ముఖరావు తొలగించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ 63వ వార్షికోత్సవం సందర్భంగా పాల్వంచ పట్టణ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హెచ్ మధు భూక్యా గిరిప్రసాద్ ఆధ్వర్యంలో భజన మందిరం రామాలయ గుడిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యువత తలుచుకుంటే అసాధ్యం కానిదంటూ ఏదీ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లవేళలా కష్టపడతామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాల్వంచ మార్కెట్ ఏరియా భజనా మందిరం రామాలయం గుడిలో మామిడి మొక్కని నాటడం జరిగింది.
ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ యూత్ పాల్వంచ పట్టణ మరియు మండల అధ్యక్షతన 63 సంవత్సరాలు పూర్తి చేసుకొని 64వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భజనామందిరం రామాలయం గుడిలో పాల్వంచ పట్టణ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. చాలా దగ్గర కొంచెం 5 నిమిషాలు గిరి కొద్దిగా మట్టి శివ కొద్దిగా కూర ఇవ్వు మట్టి కురువు అంటారు కురుమదట్నా ఒక ఫోటో మంచిది వెనక్కుంటాం శివ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కొత్తగా పెట్టిన కేసుల మీద స్పందించి ఈ అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అంగళ్ల సెంటర్లో వైకాపా గూండాలు చంద్రబాబు మీద అందరూ చూస్తుండగానే దాడి చేస్తే చోద్యం చూస్తూ ఉండిపోయిన పోలీసులు, దాడి చేసిన రౌడీలు గూండాల మీద కేసులు పెట్టాల్సింది పోయి చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అలిపిరిలోని బాంబు దాడి జరిగితేనే బాబుగారు భయపడలేదని మృత్యుంజయుడయ్యి లేచి వచ్చారన్నారు. ఈ తప్పుడు కేసులకు భయపడే పరిస్థితే లేదని ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని చెప్పేసి తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవల మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై జరుగుతున్న జాప్యాన్ని, అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యుద్ధబేరీ కార్యక్రమం ద్వారా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సందర్శిస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన వర్క్ ప్రోగ్రెస్ ని, అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న ఏదైతే వర్క్ ప్రోగ్రెస్ కానీ, అలానే అక్కడ జరుగుతున్న జాప్యం కానీ, అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేపట్టిన యాత్రలో భాగంగా మొన్న ఇటీవల తంబల్పల్లి నియోజకవర్గం నుంచి పుంగునూరు నియోజకవర్గానికి బయలుదేరిన నారా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అనుచరుని పెట్టి నారా చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిపి ఆయన హత్యాయత్నం ప్రయత్నం చేశారు. ఆ రాళ్లకి ఎదురుడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడితే ఎంతో మంది మీద రాళ్లు పడి ఇప్పుడు కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. ఎవరైతే రాళ్ల దాడి చేశారో వాళ్ళ మీద ఇప్పటి వరకు కేసు కట్టలేదు పోలీసులు. కానీ ఈ రోజున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొబైల్ చోరీ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్, నిందితుడి వద్ద నుంచి 1,92,00,000 విలువ చేసే సొత్తు స్వాధీనం. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు, విచారణ చేపట్టిన బ్లూ కోట్ సిబ్బంది. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్, ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం. మూలపేట పోర్టు నిర్వాసితుల భూములను పరిశీలించిన సిపిఐ బృందం, ₹1,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.